హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ప్రశాంత రాత్రి మధుర నిద్రకు స్వాగతం. కళ్ళు మెల్లగా మూసుకోండి, లోతుగా శ్వాస తీసుకోండి, మెల్లగా వదలండి. చుక్కలు మెరుస్తున్నాయి, చందమామ నవ్వుతున్నాడు, నిద్రదేవత మీ తలుపు తడుతోంది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రండి. ఈ రాత్రి కథ గణపతి మరియు చందమామ స్నేహం. ఒక ఊరిలో గణపతి అనే చిన్నారి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. కానీ ఒక సమస్య ఉండేది. రాత్రి పడుకునే సమయం వచ్చినా గణపతికి నిద్ర రాదు. అతను కళ్ళు మూస్తేనే ఏదో భయం వచ్చేది. అమ్మా, నాకు నిద్ర రావట్లేదు అంటూ ఉండేవాడు. అమ్మ చెప్పింది, కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది. కానీ గణపతికి నిద్ర రావట్లేదు. ఒక రాత్రి గణపతి కిటికీ దగ్గర కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడు. అప్పుడు చందమామ మెల్లగా కిందికి దిగి వచ్చాడు. చందమామ నవ్వుతూ అన్నాడు, గణపతి, ఎందుకు నిద్రపోవట్లేదు? గణపతి జవాబిచ్చాడు, చందమామ, నాకు భయం వేస్తోంది. చీకట్లో ఏమో ఉందోనని. చందమామ మెత్తగా నవ్వాడు. చీకటిలో ఏమీ లేదు గణపతి. చీకటి నిద్రకు స్నేహితుడు. చీకటి వస్తేనే నిద్ర వస్తుంది. నేను పైన ఉన్నాను, నీకు కాపలాగా ఉంటాను. గణపతి కాస్త నమ్మకంగా అడిగాడు, నిజమా చందమామ? చందమామ చెప్పాడు, నిజమే. ఇప్పుడు కళ్ళు మూసుకో, నేను నీకు ఒక తీయటి కల పంపుతాను. గణపతి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఒక అందమైన తోట కనిపించింది. అక్కడ రంగురంగుల సీతాకోచిలుకలు ఎగురుతున్నాయి. చందమామ ఆ తోటలో కూర్చొని గణపతికి సైగ చేశాడు. గణపతి క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. ఆ రాత్రి నుంచి గణపతికి భయం లేదు. చందమామ తన స్నేహితుడని తెలిసింది. ప్రతి రాత్రి చందమామను చూసి గణపతి ప్రశాంతంగా నిద్రపోతాడు. కథ ముగిసింది ఫ్రెండ్స్. గణపతి నిద్రలో ఉన్నాడు, చందమామ పైన కాపలాగా ఉన్నాడు. మీరు కూడా ప్రశాంతంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు. మీ కళ్ళు బరువెక్కాయి, నిద్ర దగ్గరికి వస్తోంది. చందమామ మీకు కూడా తీయటి కల పంపుతాడు. కళ్ళు మూసుకోండి, నిద్రను ఆహ్వానించండి. మళ్ళీ కలుద్దాం. ప్రశాంత రాత్రి, శుభరాత్రి, నిండు నిద్ర, బంగారు కలలు.